కొత్త కంటెంట్ కావాలంటే కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు, జస్ట్ ఫోర్స్ చేస్తున్నాను అంతే. అరే 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 రే కొంచెం ఊపిరాడనివ్వండిరా. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసినట్లు అలా పడిపోతారేంట్రా బాబు. ఫారినర్స్ అంతా కుంభమేళా గురించి ఇండియా చుట్టూ తిరుగుతుంటే మొత్తం ఇండియా అంతా ఇప్పుడు మోనాలిసా చుట్టూ తిరుగుతుంది. ఏంటా అనుకుంటున్నారా? మెడలో దండలు రుద్రాక్షలు అమ్ముకోవడానికి మధ్యప్రదేశ్ నుంచి కుంభమేళాకు వచ్చిన ఒక డస్కీ బట్ గుడ్ లుకింగ్ అమ్మాయి చుట్టూ ఇన్స్టా యూట్యూబ్ మొత్తం అన్నీ ఆగిపోయాయి. హీరోయిన్లో ఉందని కొందరు, ఆల్రెడీ హీరోయిన్ అయిపోయిందని ఇంకొందరు చెప్పుకుంటూ బీభత్సమైన హైప్ ఇచ్చేస్తున్నారు. ఇస్తే ఇచ్చారు కానీ పిల్లని బతకనివ్వాలిగా. ప్రతి ఒక్కరికి బౌండరీస్ ఉంటాయి, అవి దాటకూడదు. ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది, అది పోయేలా చేయకూడదు. 100 మందిలో ఇద్దరు తన అమ్మే ఆ దండలు కొనేవాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరికి అడ్డంగా 1000 మంది సెల్ఫీల కోసం, వీడియో బయటల కోసం అడ్డొచ్చేస్తున్నారు. చివరికి సోషల్ మీడియాలో ఆమె పేరు మీద ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేస్తే 1.1 మిలియన్ ఫాలోవర్స్, అక్షరాల 11 లక్షల మంది ఫాలో అయిపోతున్నారు ఆ అకౌంట్ని. వీళ్ళకి పిచ్చా పైల్సా ఏం అర్థం కాలేదు. ఓవర్ నైట్ స్టార్డమ్ బాగుంటుంది, బట్ ఇఫ్ ఇట్స్ ఇన్ ఎ గుడ్ వే. వాళ్ళ కడుపు కొట్టే దారిలో వస్తే బాధపడాల్సిన విషయమే. పాపం ఆ అమ్మాయిని వాళ్ళ తండ్రి టార్చర్ అంతా పడలేక ఇంటికి పంపించేశాడు. అలా బయటకు వచ్చిన ఆడపిల్లని ఎంతలోనే మళ్ళీ ఇంట్లోకి పంపించేసి మళ్ళీ అదే సోషల్ మీడియాలో వి సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఎలా? గత 4 రోజుల నుంచి దేశం మొత్తం మందు తాగితే స్టఫ్ ఆ అమ్మాయి అయిపోయింది. న్యూస్ ఆర్టికల్స్ చూడండి, వీడెవడో 11 గంటలు లైవ్ ఇచ్చేస్తున్నాడు, ఇంకొకడేమో టాలీవుడ్ ఎంట్రీ అంట. న్యూస్ అంటే ఉన్నది చెప్పడం కదా, మరి వీళ్ళేంటి వీళ్ళకి నచ్చింది రాసుకుని చెప్పడం అన్నట్లు అయిపోయారు. నిజానికి ఆ అమ్మాయి బాగుంది, కానీ బాగుంది అంతే. ఇంకా పిల్లికళ్ళు అంటారా, చాలామందికి ఉంటాయి. గట్టిగా మాట్లాడితే మా తాతకు కూడా ఉన్నాయి. కంట్రీ అంతా కింద మీద పడిపోయే అంత అయితే కాదు కదా. అండ్ ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. బికాజ్ మన తెలుగు మలయాళం స్టేట్స్లో ఇలాంటి అమ్మాయిలు వీధికి ఒక్కరు ఉంటారు, పోనీ తక్కువలో తక్కువ ఊరికి 4 ఉంటారు. అంటే మామూలు వాళ్ళు ఇలా ఉండడంలో మనకు పెద్ద ఫీల్ ఏమి ఉండదు అనమాట. మార్కెట్లో మెడలో దండలు అమ్ముకునే ఒక అమ్మాయి ఇలా ఉండేసరికి పిచ్చెక్కిపోతున్నారు. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటుంది. పోనీ ఇంత లేపుతున్నందుకు ఏమన్నా అమ్మాయికి ఒక కెరియర్ ఉంటుందా? ఏదైనా మంచి జరుగుద్దా? మొత్తం లాగేసుకుంటారు. చూసాంగా, ఒక ఆవిడ పాటలు పాడేది, ఇంకొక ఆయన బాదం పప్పు అమ్మేవాడు, ఇంకొక ఆవిడ రోడ్డు పక్కన మీల్స్ పెట్టేది. చివరికి వాళ్ళకు ఉన్నది కూడా లాక్కుని దిక్కులేని వాళ్ళగా మార్చాలంటే మన సోషల్ మీడియా ఒక్కటే దిక్కు. అలా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేసే రైట్ మనకి ఎంత మాత్రం లేదు. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ సమ్వన్స్ ప్రైవసీ. ఒక్కోసారి మనల్ని ఎవరైనా చూస్తున్నారేమో అనే ఫీలింగే ఎంత భయంకరంగా ఉంటుందనేది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అలాంటిది ప్రతి కన్ను ప్రతి ఫోను తననే చూస్తూ ఉంటే సెలబ్రిటీ అయితే ఎంజాయ్ చేస్తుంది, కానీ ఇవేం అలవాటు లేని ఒక సాధారణ స్త్రీ నలిగిపోతుంది. చుట్టూ అంతమందిలో కూడా తప్పిపోయినట్లు అయిపోతుంది. మహాకుంభమేళా నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ ఇండోర్లో తన ఇంట్లోకి సక్సెస్ఫుల్గా పంపేసిన సోషల్ మీడియాకి 100 కోటి వందనాలు. మరి నేను వెళ్ళరానా?